ఇప్పటివరకు మనం మానవ ధర్మశాస్త్రంలో జీర్ణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, హార్మోన్లు, విటమిన్ల వంటి అధ్యాయాల గురించి చర్చించుకుంటూ వచ్చాము. వాటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టాపిక్స్ మరియు ఇప్పుడు మనం చర్చించబోయే అంశం జ్ఞానేంద్రియాలు. మానవునికి ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాల్లో అతి ముఖ్యమైనటువంటిది కన్ను, చెవి, ముక్కు, నాలుక మరియు చర్మం అనే ఈ 5 పంచేంద్రియాలు లేదా ఈ 5 జ్ఞానేంద్రియాలు ఎలా మానవుని యొక్క శరీరాన్ని సమతాస్థితిలో ఉంచడానికి దోహదం చేస్తున్నాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటిది కన్ను. జ్ఞానేంద్రియాలు కన్ను. అధ్యయన శాస్త్రం ఆప్థమాలజీ. కంటి యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఆప్థమాలజీ అని అంటారు. కంటి యొక్క అధ్యయన శాస్త్రం ఆప్థమాలజీ. కంటికి సాధారణంగా కంటికి సంబంధించి ఏ ప్రధానమైనటువంటి భాగాలు, కంటికి సంబంధించినటువంటి ప్రధానమైన భాగాలు ఏమేం భాగాలు ఉంటాయి? కంటిని ఆవరించిన బాహ్య పారదర్శక పొరను కంజక్టివా అని అంటారు. మొట్టమొదటిసారిగా మనం కంటిని గమనించి చూస్తే, కనుగుడ్డుని మొట్టమొదటిసారిగా మనం గమనించి చూసినప్పుడు మనకి ముందస్తుగా కనిపించే అత్యంత పారదర్శకమైన భాగం కంజక్టివా. ఈ కంజక్టివాకు అడినోవైరస్ సోకడం ద్వారా కలిగే వ్యాధినే కండ్లకలక లేదా మద్రాసాయి లేదా కండ్లకలక, కంజక్టివైటిస్ లేదా మద్రాసాయి అనే 3 పేర్లతో దాన్ని పిలవడం జరిగింది. సో ఫస్ట్ కంటి యొక్క బాహ్య పారదర్శక భాగం కంజక్టివా. అసలు కనుగుడ్డు ఎక్కడ కనిపిస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. కనుగుడ్లు సాధారణంగా మానవుని యొక్క కపాలంలోని ఆర్బిట్ అనే గుంట వంటి భాగాల్లో ఏర్పడతాయి. కనుగుడ్లు మానవుని యొక్క పుర్రెలో లేదా కపాలంలో ఆర్బిట్ అనే భాగంలో నిక్షిప్తమైనటువంటి భాగాలు. ఈ కనుగుడ్లు బాహ్యంగా 1/3 వంతు బయటకు మాత్రం కనబడుతూ లోపలి భాగంలో 2/3 వంతు లోపల నిల్వ చేయబడతాయి. 1/3 పోర్షన్ విల్ బి ప్రొట్రూడెడ్ అవుట్ సైడ్. 1/3 వంతు బయటకు కనిపిస్తుంది, 2/3 వంతు లోపలికి. ఈ కనుగుడ్డుని ఆర్బిట్లలో నిక్షిప్తం చేయడానికి దాదాపుగా 6 ప్రోటీన్ ఫిలమెంట్లు దోహదం చేస్తాయి. దాదాపుగా 6 ప్రోటీన్ ఫిలమెంట్లు కనుగుడ్లు కపాలంలోని ఆర్బిట్లలో నిక్షిప్తం చేయడానికి దోహదం చేస్తాయి. మరి కంటికి బాహ్యంగా చూసినప్పుడు మనకి కనురెప్పలు కనిపిస్తాయి, కనుపాపలు కనిపిస్తాయి. కనురెప్పలు మరియు కనుపాపలు. కనురెప్పలు ఏం చేస్తాయి? సాధారణంగా కంటిని ఎల్లప్పుడూ తేమగా ఉంచటానికి దోహదం చేసే అతి ముఖ్యమైన భాగం కనురెప్పలు. ఈ కనురెప్పల యొక్క ప్రారంభ భాగంలో మనకి అశ్రు గ్రంథులు లేదా లాక్రైమల్ గ్రంథులు కనిపిస్తాయి. అశ్రు గ్రంథులు లేదా లాక్రైమల్ గ్రంథులు. కనుగుడ్డు యొక్క బాహ్య భాగంలో కనుగుడ్డును ఆవరించి కనురెప్ప ఉంటుంది. సాధారణంగా కనురెప్ప యొక్క ప్రారంభ భాగంలో అశ్రు గ్రంథులు లేదా లాక్రైమల్ గ్రంథులు ఉంటాయి. ఈ లాక్రైమల్ గ్రంథుల యొక్క స్రావాన్ని అశ్రువులు లేదా టీయర్స్ అని అంటారు. ఈ టీయర్స్ మానవుని యొక్క కంటిని ఎల్లప్పుడూ మృదువుగా ఉంచడానికి దోహదం చేసే అతి ముఖ్యమైనటువంటి ద్రవరూప పదార్థం. ఒక వ్యక్తిలో అశ్రువులు ఎల్లప్పుడూ ఉంటే అతని యొక్క కన్ను ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. అంటే కంటిలో ఉన్నటువంటి అశ్రువులలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన ఎంజైమ్ లైసోజైమ్. అశ్రువులలో ఉన్నటువంటి ఎంజైమ్ లైసోజైమ్. కంటిని ఆవరించినటువంటి కన్నుగుడ్డులను ఆవరించినటువంటి పొరను కనురెప్పలని, కనురెప్పల యొక్క ప్రారంభ భాగంలో ఉన్నటువంటి గ్రంథులను అశ్రుగ్రంథులని, అశ్రుగ్రంథులు విడుదల చేసే వాటిని అశ్రువులు లేదా టీయర్స్ అని, టీయర్స్లో ఉన్నటువంటి కన్నీరులో ఉన్నటువంటి ఎంజైమ్ లైసోజైమ్. కంటిని ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంచడానికి దోహదం చేసే కంటిలోని ఎంజైమ్ లైసోజైమ్. నెక్స్ట్ దీని తర్వాత కనుపాప.
కనుపాప సాధారణంగా కంటి మీద ఏదైనా పెద్ద పెద్ద పదార్థాలు, ఏదైనా దుమ్ము ధూళ్ళు వంటి పదార్థాలను కంటిలో పడకుండా దోహదం చేసే అతి ముఖ్యమైన భాగం కనుపాప. మరి కంటిలో కంజక్టివా తరువాత కనిపించే అతి ముఖ్యమైన భాగాలు: నెంబర్ 1 స్క్లీరా, నెంబర్ 2 కొరాయిడ్, నెంబర్ 3 రెటీనా. స్క్లీరా, కొరాయిడ్ మరియు రెటీనా అనే 3 భాగాలు మానవుని యొక్క కంటిలో కనిపిస్తాయి. స్క్లీరా సాధారణంగా 2 భాగాలను కలిగి ఉంటుంది. నెంబర్ 1 కార్నియా, నెంబర్ 2 ఐరిస్. కార్నియా అండ్ ఐరిస్. కార్నియా కంటిలో కంజక్టివా తరువాత కనిపించే అతి ముఖ్యమైన భాగం లేదా కార్నియా. ఈ కార్నియా డొనేషన్నే ఐ డొనేషన్ అని అంటారు. డొనేషన్ ఆఫ్ ఐబాల్ ఈజ్ నథింగ్ బట్ ద డొనేషన్ ఆఫ్ కార్నియా ఈజ్ నథింగ్ బట్ ద డొనేషన్ ఆఫ్ ఐ. ఎవరైనా ఒక వ్యక్తి కంటిని దానం చేస్తున్నాడంటే అతని కంటిలోని ఏ భాగం దానం చేయబడుతుంది? అతని యొక్క కంటిలోని కార్నియా దానం చేయబడుతుంది. డొనేషన్ అంటే ఒక వ్యక్తి దృష్టిలోపంతో బాధపడుతున్నా, లేకపోతే ఒక వ్యక్తి పుట్టుగుడ్డి జీవిగా ఉన్నా అతనిలోని ఏ భాగం వైఫల్యం చెందడం గమనించవచ్చు? నథింగ్ బట్ కార్నియా. కార్నియా యొక్క పారదర్శకత ఆధారంగా ఆ వ్యక్తి యొక్క దృష్టి ఉంటుంది. కార్నియా పారదర్శకంగా ఉంటే ప్రతి ఒక్కరిలో దృష్టి బాగా ఉన్నట్లు. కార్నియా అపారదర్శకంగా ఉంటే, ఇఫ్ ద కార్నియా బికమ్స్ ట్రాన్స్లూసెంట్, వస్తువులను సరిగా గుర్తించలేకపోవటం గమనించవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్నియా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్నియా యొక్క పారదర్శకత ఆధారంగా దృష్టి యొక్క జ్ఞానం ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఒక వ్యక్తిలో నేత్రదానం జరుగుతుందంటే అతని యొక్క కంటిలోని ఏ భాగాన్ని పెకలించడం లేదా తీసివేయటం జరుగుతుంది? కార్నియా. నెంబర్ 3, ఏదైనా ఒక వ్యక్తి లాసిక్ సర్జరీలో పాల్గొంటే అతనిలోని కంటిలోని ఏ భాగం కొంత మేరకు తొలగించడం జరుగుతుంది? బాహ్య కార్నియాను కొద్దిగా తొలగించి లేజర్ కిరణాలను పంపించడం ద్వారా దృష్టిలోపాన్ని సరిదిద్దటమే లాసిక్ సర్జరీ. అంటే దీనిలో కూడా ఏ భాగం తొలగించబడింది పాక్షికంగా? కార్నియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటిలోని కనుగుడ్డు దానం అంటే కార్నియా యొక్క దానం. నెంబర్ 2, లాసిక్ సర్జరీలో దీని యొక్క పొరను కొద్దిగా మైక్రాన్ మందంలో తొలగించడం జరుగుతుంది. నెంబర్ 3, దీని యొక్క పారదర్శకత లేదా అపారదర్శకత ఆధారంగా ఒక వ్యక్తి యొక్క దృష్టి జ్ఞానం ఇమిడి ఉంటుంది. నెక్స్ట్ కొరాయిడ్. నెక్స్ట్ ఐరిస్ కంటి యొక్క రంగును నిర్ధారించే కంటిలోని అతి ముఖ్యమైన భాగం. కొంతమందికి తెల్ల కళ్ళు, లేదా కొంతమందికి నీలిరంగు కళ్ళు, కొంతమందికి నలుపు రంగు కళ్ళు, కొంతమందికి బ్రౌన్ కలర్ కళ్ళు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక నిర్దిష్టమైన రంగును కళ్ళు కలిగి ఉండటానికి దోహదం చేసే కంటిలోని భాగం ఐరిస్. ద కలర్ ఆఫ్ ద ఐబాల్ ఈజ్ నథింగ్ బట్ ద కలర్ ఆఫ్ ద ఐరిస్. ఐరిస్ యొక్క రంగే కనుగుడ్డు యొక్క రంగుగా ప్రతిఫలిస్తుంది. ఐరిస్ యొక్క రంగు కనుగుడ్డు యొక్క రంగుగా ప్రతిఫలించడం జరుగుతుంది. నెక్స్ట్ కొరాయిడ్లో సాధారణంగా 2 రకాలైనటువంటి ఛాంబర్స్ ఉంటాయి. ఒకటి యాక్వియస్ ఛాంబర్, 2 విట్రియస్ ఛాంబర్. యాక్వియస్ ఛాంబర్ అండ్ విట్రియస్ ఛాంబర్ కంటిలోని కనుగుడ్డుకు కనుగుడ్డును మృదువుగా ఉంచడానికి దోహదం చేసే కంటిలోని అతి ముఖ్యమైన భాగం యాక్వియస్ ఛాంబర్. కనుగుడ్డును మృదువుగా ఉంచడానికి దోహదం చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ద లూబ్రికేటింగ్ యాక్టివిటీ ఆఫ్ ద ఐబాల్. నథింగ్ బట్ యాక్వియస్ ఛాంబర్. విట్రియస్ ఛాంబర్ ఏం చేస్తుంది?
కనుగుడ్డులో ఉన్నటువంటి కనుగుడ్డుకి అవసరమైనటువంటి ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ను అందించడం రక్తకేశ నాళికల ద్వారా అధిక సంఖ్యలో రక్తకేశ నాళికలను కలిగి రక్తకేశ నాళికల ద్వారా ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ను కనుగుడ్డుకు అందజేసే అతి ముఖ్యమైన భాగం విట్రియస్ ఛాంబర్. విట్రియస్ ఛాంబర్ ఇది కొరాయిడ్కి సంబంధించిన సమాచారం. నెంబర్ 3 రెటీనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. కంటిలోని కాంతి గ్రాహక భాగం. కంటిలోని కాంతి గ్రాహక భాగం లేదా ఫోటో రిసెప్టార్ ఆర్గాన్ ఆఫ్ అవర్ ఐ. అంటే మనం ఏ వస్తువును చూసినా కనుగుడ్డు అన్ని వస్తువుల యొక్క కాంతి తీవ్రతను ఒకే రకంగా స్వీకరించి ఆ వచ్చినటువంటి కాంతి తీవ్రతను మెదడుకు ఆ దృక్నాడి ద్వారా పంపించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వస్తువును ఒక్కొక్క వ్యక్తి గమనిస్తూ ఉంటే ఆ వచ్చినటువంటి వస్తువుకు సంబంధించిన సమాచారం మెదడులోని రెటీనా పొరల్లో వస్తువు యొక్క తీవ్రత ఆధారంగా ఆ వస్తువు మీద పడే కాంతి యొక్క పరావర్తనం ఆధారంగా ఆ వస్తువు విడుదల చేసే పరావర్తనం ఆధారంగా కంటిలోని రెటీనాలో 2 రకాలైనటువంటి భాగాలు ఉంటాయి. వాటి ద్వారా కాంతి గ్రహించబడుతుంది. కాంతి గ్రాహక భాగం. నెంబర్ 1 ఈజ్ దండాలు లేదా రాడ్స్. నెంబర్ 2 కోన్స్. రాడ్స్ అండ్ కోన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఆఫ్ అవర్ ఐ. కంటిలోని కాంతి గ్రాహక భాగాలైనటువంటి రాడ్స్ మరియు కోన్స్. ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. వీటి యొక్క నిష్పత్తి, దండాలు మరియు కోన్ల యొక్క నిష్పత్తి 15:1. రాడ్స్ సాధారణంగా రొడాప్సిన్ అనే వర్ణకాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీని గురించి బ్రీఫ్గా విటమిన్ ఏ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా దండాలు లేదా రాడ్స్ రొడాప్సిన్ అనే వర్ణకాన్ని ఉత్పత్తి చేస్తాయి. కోన్స్ అయోడాప్సిన్ అనే వర్ణకాన్ని ఉత్పత్తి చేస్తాయి. దండాలు రొడాప్సిన్ను, కోన్స్ అయోడాప్సిన్ అనే వర్ణకాన్ని ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్, రొడాప్సిన్ వస్తువులను చీకటిలో గుర్తించడానికి దోహదం చేస్తుంది. హెల్ప్స్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ డిమ్ లైట్. వస్తువులను చీకటిలో గుర్తించడానికి దోహదం చేసే అతి ముఖ్యమైనటువంటి కంటిలోని కాంతి గ్రాహక భాగం అన్నప్పుడు రాడ్స్, దోహదం చేసే పదార్థం అన్నప్పుడు రొడాప్సిన్. ఈ అయోడాప్సిన్ వర్ణాల మధ్య వ్యత్యాసాలకు దోహదం చేస్తుంది. హెల్ప్స్ ఇన్ ద డిస్టింక్షన్ బిట్వీన్ కలర్స్. వర్ణాల మధ్య వ్యత్యాసాలను గుర్తించడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన భాగం కోన్స్. చీకటిలో వస్తువులను గుర్తించడానికి దోహదం చేసే పదార్థం రాడ్స్. నెంబర్ 3, ఈ రాడ్స్ ఉత్పత్తి చేసే రొడాప్సిన్ సాధారణంగా విటమిన్ ఏ లేదా రెటినాల్ సమక్షంలో ఉత్పత్తి అవుతుంది. రాడ్స్ నుంచి ఉత్పత్తి అయ్యి రొడాప్సిన్ తయారవుతుంది. రొడాప్సిన్ ఉత్పత్తి కావడానికి దోహదం చేసే పదార్థం విటమిన్ ఏ. నెక్స్ట్, దీని లోపం వల్ల కనిపించే వ్యాధి రేచీకటి. రొడాప్సిన్ లోపం వల్ల కానీ, రాడ్స్ లోపం వల్ల కానీ, విటమిన్ ఏ లోపం వల్ల కనిపించే వ్యాధి రేచీకటి. అయోడాప్సిన్ లేదా కోన్స్ లోపం వలన వర్ణాల మధ్య వ్యత్యాసం జరగదు కనుక దీనిలో కనిపించే వ్యాధి వర్ణాంధత్వం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, దీనిలో మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ మీరు గమనించి చూస్తే, రాడ్స్లో సాధారణంగా మనకు కనిపించేటువంటి అతి ముఖ్యమైనటువంటి రాడ్స్ అధికంగా ఉండటం వల్ల